హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీలో టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా 2026లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 డిగ్నిటరీస్ ఇచ్చి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో మనకి అరేంజ్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, ఫార్మర్ ప్రెసిడెంట్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. మనకి ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ వచ్చి మనకి గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్ అని తెలిస్తే 2 ఫస్ట్ ఉండాలి. 2 ఫస్ట్ ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి. తర్వాత 3 కామన్గా ఉంది. గవర్నర్స్ విత్ ఇన్ ది రెస్పెక్టివ్ స్టేట్స్ తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉంటారు. మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు మనకి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ముందుంటారు. మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ముందుంటారు. ఆ విషయం తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ బి. టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఒకసారి గమనించండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, ఫిఫ్త్ ఎవరున్నారు, ఫార్మర్ ప్రెసిడెంట్స్. అమెండ్మెంట్స్ మనకి యూపీఎస్సీ వారు ఫోకస్ చేయడం జరుగుతుంది. 5Aలో మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. 6లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ వస్తారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తారు టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో. ఈ విధంగా ఒకసారి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ గమనించండి. అమెండ్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. మనకి క్వశ్చన్ నెంబర్ 105 మనకి సిడిఎస్ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ముందు ఎవరు వస్తారు, గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్ 2, తర్వాత మనకి గవర్నర్స్ తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్స్, నెక్స్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ముందు వస్తారు. ఆప్షన్ బి ఆన్సర్. మనకి క్వశ్చన్ నెంబర్ 105 ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సీ వారు ఎన్డీఏ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్, టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో మనం అరేంజ్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు తెలుసు కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు వస్తారు. 1 ఫస్ట్ ఉంది అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. 1 తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి 3, 1 తర్వాత 3. ఇక మనకు తెలియాల్సింది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, స్పీకర్ ఆఫ్ లోక్సభ ముందు వస్తారు. ఎవరు తెలియాలి, మనకు తెలుసు కదా. 4th మనకి గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఫస్ట్ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 4thలోనే మనకి ద గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. అంటే ఆప్షన్ బి ఆన్సర్. తర్వాత స్పీకర్ ఆఫ్ ది లోక్సభ వస్తారు. క్వశ్చన్ నెంబర్ 113 మనకి ఫస్ట్ 7A వరకు ఒకసారి గమనించండి. ఇక్కడి నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 11133 ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ మనకి ప్రీవియస్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2000లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరు ముందు వస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 6th, మనకి 4 ఫస్ట్ ఉందని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత మనకి
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత 3 కామన్గా ఉంది. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ వస్తారు. ఇక మనకు తెలియాల్సింది క్యాబినెట్ సెక్రటరీ ఫస్ట్ వస్తారా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫస్ట్ వస్తారా టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్లో అని తెలియాలి. మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముందు వస్తారు. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ సి. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ చూస్తే ఈ టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్ మనకి రీకాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్యాబినెట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 6th, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు స్పీకర్ ఆఫ్ లోక్సభ కూడా ఉంటారు. అదేవిధంగా 7th ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ 7A కూడా చూడండి, హోల్డర్స్ ఆఫ్ భారత రత్న డెకరేషన్. ఈ విధంగా అమెండ్మెంట్స్ గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే చైర్పర్సన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 9A. అమెండ్మెంట్స్ మీద క్వశ్చన్స్ యూపీఎస్సీ వారు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సింపుల్ క్వశ్చను. యాజ్ పర్ ఇండియన్ ప్రోటోకాల్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. మనకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో హైయెస్ట్ ఎవరు ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో మనకు తెలుసు కదా. ఫస్ట్ ఎవరు ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ ఎవరు గవర్నర్ ఆఫ్ స్టేట్ విత్ ఇన్ హిస్ స్టేట్. ఆప్షన్ సి ఆన్సర్. ఈ విధంగా టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ చూడండి, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. వీళ్ళకి ఆప్షన్ ఈ కూడా ఉంటుంది, నన్ ఆఫ్ ది అబో, మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబో. ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వీళ్ళందరూ కూడా ఒకే ప్లేస్లో ఉంటారన్నమాట. చైర్పర్సన్ ఆఫ్ యూపీఎస్సీ మనం ఇందాక చూసాం కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ద కంట్రోలర్ ఆడిటర్ జనరల్ 9Aలో ఉంటారు. కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది, మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబో. 9Aలో మనం చూసాం కదా, చైర్పర్సన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.